వీఆర్ ట్రైంగ్ టు ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది ఏంటన్నది ఎగ్జామిన్ చేస్తున్నాము, టెక్నికల్గా ఎలా జరిగింది ఏంటనేది. బట్ ప్రాపర్గా ఒక నిపుణులతో కూడినటువంటి కమిటీ లాగా ఏదన్నా వాళ్ళు డీప్గా అనలైజ్ చేస్తే కానీ పూర్తి వివరాలు మనకు వచ్చే అవకాశం లేదు. ప్రాథమికంగా మనకున్న డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ని పెట్టుకొని ఎట్లా చేస్తున్నారు, ఎట్లా జరిగింది ఏమిటి అనేది ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ని కన్స్ట్రక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. హెవీ డౌన్ పోర్ ఒక 40 minutes దాకా మనకి ఉన్నది. సో ఆ టైంలో ఏమైనా వాటర్ ఒక పైనుంచి ఒక స్ట్రీమ్ లాగా ఏమైనా వచ్చిందా, లేకపోతే ఇక్కడ పడ్డ వర్షంతో పాటు చుట్టుపక్కల గ్యాదర్ అయిన వాటర్ ఏమైనా చేరి సాయిల్ ఏమైనా మెత్తబడ్డం అది జరిగిందా అనేది. బట్ అఫ్ కోర్స్ దీస్ ఆర్ ప్రిలిమినరీ థియరీస్. కరెక్ట్గా ఏం జరిగిందనేది పూర్వాపరాల్లోకి వెళ్ళి తెలిస్తే కానీ మనకి చెప్తారు. సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి లక్షల మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఏడాదికి ఒక్కసారి జరుగుతుంటుంది కాబట్టి లక్షల మంది భక్తులు చందనోత్సవాన్ని చూసేందుకు నిజరూప దర్శనాన్ని చేసుకునేందుకు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో నిన్న అంటే ఈ రోజు ఉదయం 5 గంటల నుండి దర్శనాలు ప్రారంభమవుతుండగా క్యూ లైన్లో నిలబడేందుకు, దర్శనాలు త్వరగా చేసుకునేందుకు నిన్న అర్ధరాత్రి నుండే భక్తులు తరలి వచ్చారు. అయితే 300 రూపాయల క్యూ లైన్లు 2గా ఏర్పాటు చేశారు. భక్తులు ఎక్కువగా వస్తారు కాబట్టి 2 క్యూ లైన్లు ఏర్పాటు చేసేందుకు మధ్యలో ఒక గోడను కట్టినట్లు తెలుస్తోంది. ఆ గోడకి సపోర్టుగా రాళ్లు పేర్చారు. అయితే ఒక్కసారిగా వర్షం రావడంతో, భారీగా వర్షం కురవడంతో ఆ నీరంతా కిందికి రావడం, అలానే ఆ గోడ నాని ఆ కిందున్న మట్టంతా తొలగిపోవడంతో ఒక్కసారిగా గోడ కూలిపోయింది. అప్పటికే చాలా మంది జనం అక్కడికి చేరుకున్నారు. భక్తులు ఆ అర్ధరాత్రి నుండే దర్శనానికి బారులు తీరడంతో అక్కడికొచ్చిన 7గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ మృతుల్లో 3 మహిళలున్నారు. హుటాహుటిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అలానే మృతదేహాల్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వెంటనే అక్కడికి అధికారులు కూడా చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. సింహాచలం ఆసుపత్రిలో కొందరు భక్తులకు ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. మృతదేహాలకు మరి కాసేపట్లో కేజీహెచ్లో పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నారు. ఇక రాత్రి 300 క్యూ లైన్ దగ్గర గోడ కుప్పకూలడంతో మొత్తం 8 మంది మృతి చెందారు. సహాయక చర్యలు నిన్న రాత్రి నుండి కొనసాగాయి. అయితే శిథిలాల కింద ఇక ఎవరూ లేరని హోంమంత్రి ప్రకటించారు. దీంతో సహాయక చర్యల్ని ప్రస్తుతం ఆపివేశారు.